సో చూడండి ఈ అప్లికేషన్‌కి అయితే మనం ఏదైనా క్వెషన్ ఇచ్చేసి ఆన్సర్ అడిగినామంటే సో నేనైతే ఇప్పుడు ర్యాబిట్ స్టోరీ జనరేట్ చేయమన్నాను. సో ఆటోమేటిక్‌గా వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో అదైతే స్టోరీ జనరేట్ చేసింది. నెక్స్ట్ అయితే నేను ఒక డాగ్ ఇమేజ్‌ని అయితే జనరేట్ చేయమన్నాను. సో జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేశాను. సో ఆటోమేటిక్‌గా అది మీకు ఇమేజ్ అయితే జనరేట్ చేస్తుంది చూడండి. సో వితిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్‌లో ఇమేజ్ అయితే ఎంత క్లారిటీగా జనరేట్ అయిందో చూడండి. సో ఇప్పుడైతే ఒక ఇమేజ్‌ని అయితే అప్లోడ్ చేస్తున్నాను చూడండి. సో ఇదైతే ఒక లైన్ ఇమేజ్. ఎంటర్ చేసిన తర్వాత డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అని టైప్ చేశాను కింద. టైప్ చేసిన తర్వాత సెండ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మనకి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఆ ఇమేజ్లో ఏముందో సో చూడండి, మెజెస్టిక్ లైన్ వీరింగ్ ఏ సన్ గ్లాసెస్. హాయ్ గైస్, వెల్కమ్ టు తేజ టీమ్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే నేను మీకు రీసెంట్గా ఒక అప్లికేషన్ అయితే బిల్డ్ చేశాను అనమాట. సో ఇట్స్ లైక్ సిమిలర్ టు చాట్ జీపీటీ అనమాట. బట్ చాట్ జీపీటీలో ఉన్నంత అడ్వాన్స్ ఫీచర్స్ అయితే ఉండవు. సో మీకు ఒకవేళ టెక్స్ట్ ఇస్తే దానికి రెస్పాన్స్ అయితే ఇస్తుంది. అదేవిధంగా మీరు ఒక ప్రాంప్ట్ ఇచ్చి ఇమేజ్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. లేదంటే ఒక ఇమేజ్ని అప్లోడ్ చేసేసి సో దాని మీద క్వశ్చన్స్ అయితే అడగవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను ఒక అప్లికేషన్ అయితే బిల్డ్ చేశాను. సో ఫ్రంట్ ఎండ్లో HTML, CSS, జావాస్క్రిప్ట్ అయితే యూజ్ చేశాను. బ్యాక్ ఎండ్లో పైథాన్, ఫాస్ట్ API, ఇంకా కొన్ని ఎక్స్టర్నల్ APIs, గ్రోక్ API, ఓపెన్ రూటర్స్, విజిన్స్ మోడల్. సో ఇవన్నీ కలిపి నేను ఒక ప్రాజెక్ట్ అనుకోండి. ఇట్స్ లైక్ ఏ మినీ అప్లికేషన్. సో ఈ వీడియోలో ఏంటంటే సో నేను ఇది మామూలుగా ఒక ఓవర్వ్యూ అయితే ఇస్తాను. సో ఈ అప్లికేషన్ ఏం చేయగలదు, ఇది ఇప్పుడైతే డిప్లాయ్ అయితే అయింది. సో ఫ్రంట్ ఎండ్ అయితే నేను వెర్సల్లో డిప్లాయ్ చేశాను. సో బ్యాక్ ఎండ్ అయితే రెండర్లో డిప్లాయ్ చేశాను. సో ఇది ప్రజెంట్ అయితే కొన్ని చేంజెస్ చేయడం వల్ల లోకల్ స్టోరేజ్లో ఉన్న ఫైల్స్ని అయితే యూజ్ చేస్తున్నాయి. ఇది డిప్లాయిడ్ది కాదు. డిప్లాయిడ్ వర్షన్ మీకు కంప్లీట్గా అయిన తర్వాత నేనైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు చెక్ చేసుకోవచ్చు. సో ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే సో నేను ఇది మామూలుగా ఎలా పనిచేస్తుందో చెప్తాను. సో నెక్స్ట్ వీక్ కానీ ఆ నెక్స్ట్ వీక్స్ కానీ సో ఫ్యూచర్లో మీకు అయితే వీడియోస్ అయితే వస్తాయి. సో ఇది ఎలా బిల్డ్ చేశాను, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కోడ్ ఎలా రాశాను, ఏం చేశాను, ఇది మొత్తం ఏఐని యూజ్ చేస్తే బిల్డ్ చేశాను, అది కూడా చాట్ జీపీటీగా. సో కంప్లీట్ స్టార్టింగ్ ప్రాజెక్ట్ సెటప్ టు డిప్లాయ్మెంట్ మొత్తం చాట్ జీపీటీ హెల్ప్తో నేను ఇంటిగ్రేషన్ చేసి నా ఉన్న నాలెడ్జ్తో నేనైతే బిల్డ్ చేశాను అనమాట, నేను చాట్ జీపీటీ. సో మీకైతే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను. సో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే సో మీరు ఏదైనా క్వశ్చన్స్ అయితే అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను హాయ్ అని టైప్ చేశాను అనుకోండి. సో మీకు రెస్పాన్స్ అయితే వస్తుంది. సో చూడండి, మీకు రెస్పాన్స్ అయితే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోరీ జనరేట్ చేయాలనుకోండి. సో ఒక ర్యాబిట్ స్టోరీ అయితే జనరేట్ చేయమని అడుగుతున్నాను. సో ఎంటర్ సెండ్ మీ క్లిక్ చేస్తున్నాను. సో ఆటోమేటిక్గా మీకు స్టోరీ అనేది జనరేట్ అవుతుంది. సో మీకు రెస్పాన్స్ కూడా వస్తుంది. సో ఇదేంటంటే మీకు టెక్స్ట్ రెస్పాన్సెస్ వస్తాయి. మీకు కోడింగ్ మీద అడిగినా కానీ ఇది మీకు రెస్పాన్స్ అయితే ఇస్తుంది. సో బ్యాక్ ఎండ్లో ఏం చేశానంటే గ్రోక్ API అనేది ఒకటి ఉంటుంది. సో దాన్ని మనం ఇంటిగ్రేట్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ ప్రాంప్ట్ ఎంటర్ చేసిన తర్వాత ఫ్రంట్ ఎండ్ పోయి ఫాస్ట్ APIతో కొలాబరేట్ అయ్యి బ్యాక్ ఎండ్లోకి వెళ్తుంది. అక్కడ నుంచి గ్రోక్ APIకి వెళ్తుంది. సో గ్రోక్ API నుంచి మీకు రెస్పాన్స్ అయితే వస్తాయి. ఓన్లీ టెక్స్ట్ రెస్పాన్సెస్కి నేనైతే గ్రోక్ APIని అయితే యూజ్ చేశాను. సో మీరు ఇలా అప్లికేషన్లో మీరైతే క్వశ్చన్స్ అడగవచ్చు అనమాట. సో రెస్పాన్సెస్ అయితే ఇస్తుంది. సో ఇంకొక ఫీచర్ ఏంటంటే దీంట్లో మీరు ఏదైనా ఇమేజ్ని జనరేట్ చేయమని అని అడగచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఇమేజ్ని అయితే జనరేట్ చేయమని చెప్తున్నాను. ఒక డాగ్ ఇమేజ్ని అయితే జనరేట్ చేయమని అని అడుగుతున్నాను. సో చూడండి, వన్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత జనరేట్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ఇమేజ్ అయితే జనరేట్ అవుతుంది. సో ఎందుకు దీనివల్ల యూజ్ ఏంటంటే సో మీకు ఇన్ కేస్ మీరు స్టూడెంట్స్ కనుక అయి ఉంటే మీకు 3-1లో మినీ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా. సో అప్పుడు మీరు ఇలాంటి అప్లికేషన్స్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేసి చూపించుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏముంది, కొత్తదనం ఏముంది, ఆల్రెడీ చాట్ జీపీటీ అన్నీ చేస్తాయి కదా. సో దీంట్లో ఏంటి కొత్తదనం అంటే సో మీకు ఒక AI అనేది ఏ విధంగా వర్క్ అవుతుందో తెలుస్తుంది. సో ఇది బేస్ చేసుకొని మీరు దీన్ని ఎన్హాన్స్ చేసుకొని కొత్త ఫీచర్స్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఎప్పుడు కూడా మీరు డైరెక్ట్గా ఏ యాప్ని కూడా బిల్డ్ చేయలేదు, మార్కెట్లో ఉన్న ఏ యాప్ని కూడా డైరెక్ట్గా బిల్డ్ చేయలేరు. ఫస్ట్ అయితే మీరు బేసిక్స్ తెలుసుకోవాలి, అది ఎలా వర్క్ అవుతుంది. సో స్మాల్ ప్రోటోటైప్ నుంచి స్టార్ట్ చేసి తర్వాత దాన్ని ఎన్హాన్స్ చేసుకుంటా మీ ఐడియాని అయితే మీరు ఇంటిగ్రేట్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ మనకి ఫ్లో అనేది తెలియాలి కదా. సో ఫ్రంట్ ఎండ్ ఎలా ఇంటిగ్రేట్ అవుతుంది, బ్యాక్ ఎండ్తో ఎవరు రెస్పాన్స్ ఇస్తారు,
సో ఇదంతా మనకు తెలియాలి కదా. సో దానికోసం అయితే నేను ఈ అప్లికేషన్ నేను నేర్చుకోవడానికి చేసుకున్నాను అనమాట. సో ఈ విధంగా మీరు ఇక్కడ మీకు ఇమేజెస్ అయితే జనరేట్ అవుతాయి. దీనికి సపరేట్ ఏఐ అయితే యూజ్ చేస్తారు, పాలినేషన్ ఏఐ అని ఉంటుంది. సో మీరు టెక్స్ట్ ఇచ్చేసి జనరేట్ ఇమేజ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇది పాలినేషన్ ఏఐ ఫ్రంట్ ఎండ్ అనేది పాలినేషన్కి సెండ్ చేసేసి ఆ ఏఐ మీకు రెస్పాన్స్ జనరేట్ ఇమేజ్ని అయితే జనరేట్ చేస్తుంది. ఇది కంప్లీట్గా ఫ్రీ అనమాట. సో నేను ఫ్యూచర్లో అయితే ట్యుటోరియల్స్ అయితే ఖచ్చితంగా చేస్తాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి. సో ఇంకొక ఫీచర్ కూడా ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు నేను ఒక ఇమేజ్ని అప్లోడ్ చేస్తున్నాను. చూస్ ఫైల్ క్లిక్ చేసేసి ఒక క్యాట్ ఇమేజ్ని అయితే, ఒక లయన్ ఇమేజ్ని అయితే అప్లోడ్ చేస్తున్నా. సో ఫర్ ఎగ్జాంపుల్గా నేను ప్రాంప్ట్ ఇస్తున్నా, డిస్క్రైబ్ దిస్ ఇమేజ్ అనేసి. సో ఆటోమేటిక్గా మనకి ఆ ఇమేజ్లో ఏముందో సో ఏ అయితే డిస్క్రైబ్ అయితే చేస్తుంది. సో సెండ్ మీ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ కరెంట్లో అయితే దీంట్లో లైన్ అయితే ఉంది, ఒక స్పెట్స్ పెట్టుకునేసి. సో మనకి ఆటోమేటిక్గా రెస్పాన్స్ కూడా అదే రావాలి. అది వస్తేనే మన అప్లికేషన్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతున్నట్టు. సో చూడండి, ద ఇమేజ్ ఫీచరింగ్ ఎ లయన్ వీరింగ్ స్టైలిష్ సన్ గ్లాసెస్. సో ఈ విధంగా ఈ 3 ఫీచర్స్ని అయితే ఫస్ట్ అయితే నేనైతే బిల్డ్ చేశాను. సో ఇది నాకు కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది అనమాట. సో బిల్డ్ చేసేటప్పుడు అందుకే నేను కొంచెం ఇది ఆడియన్స్ కూడా ఇద్దామనేసి వీడియో అయితే చేస్తున్నాను. సో డెఫినెట్గా నేను ఫ్యూచర్లో ట్యూటోరియల్స్ అయితే చేస్తాను, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కవర్ చేస్తాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం చూసి నేర్చుకోండి. సో మీకు ప్రాజెక్ట్స్ కింద పెట్టడానికి కూడా యూజ్ అవుతుంది. సో మీరు ఇదే బిల్డ్ చేయాల్సిన అవసరం లేదు, మీ స్టైల్లో మీరు చేసుకోవచ్చు. సో నా స్టైల్లో నేను చేశాను. సో వన్స్ మీకు వస్తే మీ ఐడియాని కూడా ఇంటిగ్రేట్ అయితే చేసుకోవచ్చు. సో దానికోసం అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే ఉండండి. సో ఇలాంటి మరిన్ని కంటెంట్ కోసం సో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి.